వస్తావా? స్కూల్ ఫీజా? ఈ నెల అప్పులు వడ్డీలు కట్టడానికి సరిపోయారా? వచ్చే నెల కట్టేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిందన్నయ్య. కనీసం 3000 కట్టురా. ఫీజు తీసుకొని స్కూల్కి వెళ్ళాలంటే అన్నయ్య, లేకుంటే రావద్దన్నారు. సరేమా, మా యజమాని అడిగి చెప్తా. అయ్యా. ఏమిరా పని అయిందా? అయిందయ్యా. సామానాన్ని లోపల పెట్టేసినావా? పెట్టేశానయ్యా. సరే వెళ్ళ అయితే. ఏందిరా? అయ్యా 3000 డబ్బులు కావాలయ్యా. అనుకున్నా, ఈ నసుకుడు చూసి నేను అప్పుడే అనుకున్నా. అయ్యా 3000 లేవురా. ఉన్నా కూడా నీకు మాత్రం అప్పు ఇవ్వను. నువ్వు అప్పుడప్పుడు చేసిన అప్పే పెద్ద కుప్పయ్యి 50,000 అయినాయి. ముందు అప్పు తీర్చు. 3000 గురించి తర్వాత ఆలోచిస్తా. సరే అయ్యా. నాకే ఎందుకు స్వామి ఇన్ని కష్టాలు? ఎంత కష్టపడ్డా కనీసం చెల్లెలు ఫీజు కూడా కట్టలేకపోతున్నాను. నాకేదో ఒక దారి చూపించు స్వామి. అన్న, ఈ పర్స్ మీదేనా? నాదే అన్న. ఎక్కడ దొరికింది? ఇందాక పాకెట్లో పెట్టుకున్నప్పుడు ఎక్కడో పడిపోయినట్టుంది. ఎక్కడ దొరికిందన్న? అంతా కరెక్ట్గా ఉన్నాయా అన్న? అన్న ఇందులో 3500 ఉండాలి. 3000 ఉన్నాయి కదన్న. 500 నువ్వు తీసావా? చెప్పురా, తీసుకున్నావా? ఇందాకే చెల్లెలకి స్కూల్ ఫీజు కట్టాలని మా యజమాని 3000 డబ్బులు అప్పు అడిగితే నువ్వు అప్పుడప్పుడు చేసిన అప్పే పెద్ద కుప్ప 50,000 అయ్యాయి ఆయన చెబితే కానీ నాకు తెలియలేదన్నా నేను అంత పెద్ద అప్పు చేశానని. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈ పర్స్ తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు కదన్నా. సారీ అన్న, మీ పరిస్థితి మాకు అర్థమైంది. నా ఫ్రెండ్ తెలియక మాట్లాడేస్తాడు. పర్లేదన్నా. అరే, అన్న లేనోడే కానీ దొంగ కాదురా. ఈ డబ్బు మనకంటే ఆ అన్నకే ఎక్కువ అవసరం రా. అయినా ఈ డబ్బు మన దగ్గర ఉంటే తిన్నామా తాగామా అయిపోయిందా అన్నట్టు ఉంటుందిరా. అన్న ఈ డబ్బు తీసుకోండి అన్న. అయ్యో వద్దు తమ్ముడు. పర్లేదు తీసుకో అన్న. మీకు మోమాటంగా ఉంటే అప్పుగానే తీసుకోండి. మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి. ఇప్పటికే చాలా లేట్ అయిందన్నయ్య. కనీసం 3000 కట్టురా. ఫీజు తీసుకొని స్కూల్కి వెళ్ళాలంటే అన్నయ్య, లేకుంటే రావద్దన్నారు. నువ్వు ఉన్నావయ్యా? నువ్వు కొడుకు కాదురా, కోట్లాస్తివి. సాఫ్ట్వేర్ జాబ్ కదా, కోట్లలో సంపాదిస్తున్నాడు అనుకుంటా. అయ్యో నా కూతురు అదృష్టవంతురాలు, సాఫ్ట్వేర్ మొగుడమ్మా. చిప్పోండి, నాకు సిగ్గిస్తుంది. సిగ్గంతా ఇప్పుడే చూపిస్తే రేపు అల్లుడికేం చూపిస్తావమ్మా? ఇదిగో చూడబ్బా, నా కొడుక్కి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలంటే 50 లక్షలు కట్టాము. ఒక ఆడే కారు, ఒక బుల్లెట్, ఇంకా మీకేమన్నా నా అల్లుడు బాగుండాలని బుద్ధి పెడితే 1 ఎకరా భూమి రాయించేయండి. అయ్యో దానికేం భాగ్యం? ఈ అందాల సిల్కని మీరు పెళ్లి చేసుకోవాలి గాని 50 లక్షలైంది. 1,00,00,000 రూపాయలు ఇస్తా. 1,00,00,000 రూపాయలు? ఆడి కారు ఈడి కారు ఏం కర్మ? ఒక కొత్త కారే తీసిస్తాను, మీరు అడిగినవన్నీ తీసిస్తాను. అయ్యో బంగారం లాంటి సంబంధము. నాకు 1,00,00,000 రూపాయలు తెచ్చే కొడుపుంజు. ఎకరా కాదు నేనా, 10 ఎకరాలు అడుగు. 10 ఎకరాలు కానీ ఒక కండిషన్. అన్ని పెళ్లిల్లో అబ్బాయిలు మంగళసూత్రం కడుతుండ్లే, కానీ ఈ పెళ్లిలో మాత్రము మా అమ్మాయి మీ అబ్బాయికి మంగళసూత్రం కడుతుంది. అదేనబ్బా? అది అంతే అబ్బా. మా అమ్మాయి మీ ఇంటికి రాదు, మీ అబ్బాయి మా ఇంటికి రావాలా. ఎందుకంటే లక్షలు పెట్టి కొంటాన్లా. మీ ఇంటికి రావాలా? అంతేకాదు, మా ఇంటికి వచ్చినాక వంట చెయ్యల్లా, గిన్నెలు గడగల్లా, బట్టలు పిండల్లా. అంతెందుకు, రేపొద్దున బిడ్డలు పుట్టే వాళ్ళ ముడ్లు కూడా గడగల్లా. నేనా నాకు కట్నం వద్దు. నేనా కోట్లు తెచ్చి కోడి పెట్టరా, నాకు కోడి పుంజు.
కోట్లు నువ్వు తీసుకొని వాళ్ళ ఇంటి మీద నేను చాకరీ చేయాలనా ఎమకలు ఇరిగిపోతాయి